పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. జీనియస్ సినిమా తర్వాత సినిమా చేసాడు వీడు మొత్తం పోగొట్టుకున్నాడు అని అన్నయ్య అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాడు నా తమ్ముడుగా పుట్టడం పాపం అన్నాడు స్టేజ్ మీద. నేను చాలా బాధపడ్డాను. యాక్టింగ్లో అసలు చాలా పవన్ కళ్యాణ్ బాగా ఇమిటేట్ చేసినట్టుగా కనబడింది. నాకు చాలామంది అన్నారు, ఈ మాట మీరే కాదనే ఒప్పుకోవాలి, ఈ మాట చాలామంది అన్నారు. బట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అలా నా టాలెంట్తో టాప్ 5 వరకు వచ్చేసాను. డాన్సర్ భరత్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. అది సినిమాలో కనబడ్డాడు ఒక సాంగ్లో. అందరూ వచ్చిన వాళ్ళందరూ బోరుమని ఏడుస్తారు, నాకు మటుకు ఏడుపు రావట్లేదు. మీరు నమ్మరు, జీనియస్ సినిమాలో నా పేరు కూడా ఉంది. ఏంటి దాని కారణం? ఏంటి కారణం అంటే మేము సూపర్ స్టార్లు, మా పేర్లు ఎత్తే అంతే అయిపోతాను. అప్పుడు ఆట అంటే ఓంకార్, ఓంకార్ అంటే జీ తెలుగు అంటే ఇలా వయసు వరుస ఉండేది. అంటే ఓపెన్గా మాట్లాడతాను. హాయ్ అశ్విన్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కానీ అసలు హీరో అవుదామని కాదుగా, అసలు సీసీఎల్లో ఆడడానికని హీరో అయ్యావని విన్నాను. అలా అనద్దన్న, ఇప్పుడు సీసీఎల్లో లాపేస్తారు రండి. ఇలాంటి క్వశ్చన్లే మాకంటే. సెలబ్రిటీ క్రికెట్ మ్యాచెస్ ఆడాలని నాకు ఇష్టం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు కెప్టెన్స్గా ఉన్నప్పుడు మ్యాచెస్ జరిగేటప్పుడు టీవీలు చూసేటప్పుడు మాకు ఇష్టం, అది ఆడాలి, అందులోకి వెళ్ళాలి. నాకు క్రికెట్ అంటే ఇష్టం, ఆడాలని ఉండేది. మేము వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసుకునే టైంలో సీసీఎల్ అని లాస్ట్ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. 4 years అయింది. నాకు అప్పుడు నేను రెడీ అంటే వెయిటింగ్ ఫర్ నేను ఆడాలని ఒక ఆశ నాకు. జీనియస్ రిలీజ్ అవ్వగానే ఇంకా సీసీఎల్ ఆడేచ్చలే అనుకున్నా. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి దానికి. 3 movies చేస్తే కానీ యాజ్ ఏ హీరోగా చేస్తే ఒక కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంతేగాని సీసీఎల్ కోసమే నేను యాక్టర్ అవ్వాలని రాలేదన్న. నాకు ఇష్టం, నాకు ఏదో నేను చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలని ఒక ఇది అంతే. సో హీరోగా కంటిన్యూ అవుదామనే వద్దంటామన్నయ్య? చెప్పన్నయ్య చేయమంటా వద్దు. అన్నయ్య చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఏంటి సీసీఎల్ ఆడడానికే అన్నయ్య ఒకటి అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎవరికైనా ఏంట్రా డ్రీమ్స్ అంటే యాక్టర్ అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలి, నన్ను నమ్ముకున్న అందరినీ బాగా చూసుకోవాలని ఒకటి. క్రికెటర్ సీసీఎల్ ఆడాలని. సీసీఎల్ ఆడటం అనేది డ్రీమ్గా పెట్టుకుంటారు, లేదు నేను పెట్టుకున్నా. ఓకే, నిజంగా నాకు 2 ఒకసారి అలా కలిసి రావడం, నాకు 2 హిట్లు రావడం. నేను ఇదే ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతున్నాయి, సీసీఎల్ ప్రాక్టీస్లు. నాకన్నా మా టీం చాలా హ్యాపీగా ఉంది నేను వస్తున్నానని. నేను వస్తున్నానని టీంలోకి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంతకన్నా అంత ఇన్విటేషన్ నాకు ఇస్తున్నారు. నాకు అంతకన్నా ఏం కావాలి? హీరోగా అవుదామని కెరీర్ స్టార్ట్ చేసావా, లేదా మామూలు ప్రొడక్షన్ ఏదో అనుకోకుండా హీరో అయ్యావా? లేదన్నయ్య, హీరో నేను అరౌండ్ 2003 అనుకుంటాను, 4లోనో 3లోనో అన్నయ్య ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆదిత్య మ్యూజిక్లోకి ముందు ఒక చిన్న ఛానల్లో SDTV సి ఛానల్ యాంకరింగ్ స్టార్ట్ చేసేవాడు. నేను అప్పుడు కాకినాడలో మెడికల్ కాలేజ్లో అప్పుడే సీట్ వచ్చింది నాకు. అవుతుంటే అక్కడ మిస్టర్ కాకినాడగా నేను ఫస్ట్ వచ్చా. వచ్చినప్పుడు నేను అన్నయ్యని అడిగా, అన్నయ్య ఇలాగా నేను కూడా సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నాను అన్నయ్య, ఫొటోస్ అవి పంపిస్తాను. అప్పుడు తేజ గారు ఆయన ఫస్ట్ చిత్రం వాటి ఫొటోస్ అడిగేవారు. నేను వస్తాను అనుకుంటున్నాను అన్నయ్య, ఏమంటారు అన్నయ్య అని. అంటే తమ్ముడు మనకి ఎవ్వరు లేరు నాన్న, మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఫస్ట్ నువ్వు చదువు కంప్లీట్ చేసుకో, రేపొద్దున మన ఇందులో ఉన్నా ఉండకపోయినా నీ చదువు నీకు హెల్ప్ చేస్తుంది, అంతేగాని దీన్ని నమ్ముకొని రేపొద్దు నువ్వేం చేయలేకపోతే నువ్వు కెరియర్లో డౌన్ అవటం నాకు ఇష్టం లేదని ఆయన డాక్టర్ చదివి నన్ను మా తమ్ముని కూడా డాక్టర్ చదివించారు. అది అన్నయ్య అంటే ఫ్యూచర్లో ఎక్కడైనా హాస్పిటల్ పెడితే 3 అన్నదమ్ములు ఒకే చోట ఉండాలని ఆయన కోరిక. అనుకోకుండా ఆయన టీవీ సైడ్కి రావటం, అటు నుంచి నేను రావటం, ఇంకా అన్నయ్య ఏం చెప్తే ప్రొడక్షన్ ఆయన పైన ఉంటే నాకు అన్నీ ఇలా చేసుకోవాలంటే ప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటాం, ఇష్టం చేయాలని. కానీ నాకు అప్పుడే చెప్పారు 2010, 2011 వరకు వెయిట్ చేయాలని, అప్పుడు చేస్తానని నాకు అన్నయ్య మాట ఇచ్చారు. అప్పుడు ఆ మాట ప్రకారంగానే ఆయన జీనియస్లో చేయటం. కానీ జీనియస్లో అది నాకు అంత బడ్జెట్ నా మీద వర్కౌట్ అవుదని అంటాం, వన్ ఆఫ్ ద లీడ్గా నన్ను పెట్టడం, అలా జరిగింది. అది ఆ తర్వాత రాజు గారికి అయితే, ఆ తర్వాత జత కలిసి మీకు తెలుసా కదా. అంతేగాని క్రికెట్ కోసం యాక్టర్ అని కాదు,
ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. చాలా మొహమాట వస్తున్నాను నేను, బికాస్ ఆఫ్ ప్రొడక్షన్లో చేయటం వల్లే నేను ఇంత ఫ్రీ అయిపోయానేమో. నేను నిజంగా చాలా మొహమాట వస్తాను, అసలు మాట్లాడను. అలాంటిది ప్రొడక్షన్ చేయటం వల్ల నేను చాలా ఫ్రీ అయిపోయా. ప్రొడక్షన్ చేయటం వల్ల ఇది అంటే ఏం లేదు, అందరితో మాట్లాడాలి. ప్రొడక్షన్ అనేది వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి, టైం చెప్పాలి, టైం షూట్ చేయాలి, టైం పంపించాలి. అదొక పెళ్ళి, ఓ రోజు షూటింగ్ అంటే ఓ రోజు పెళ్లి చేసినట్టే. అది అలా అలవాటు అయిపోయింది. నువ్వు ఎవరితో ఏ హీరోయిన్తో యాక్ట్ చేయాలని కోరుకుంది? నాకానా హీరోయిన్లు అంటే 2 years 3 yearsలో మారిపోతున్నారని నాకు అంత. సరే నీ ఇప్పుడు ఈ వయసు ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఉంటే ఈ ఫలానా హీరోయిన్తో చేయాలని ఉందని నిజంగా అంటే కనుక శ్రీదేవి గారు, నాకు శ్రీదేవి గారు ఒకళ్ళు, సావిత్రి గారు ఒకళ్ళు, రీసెంట్గా కాజల్ గారు, మన తెలుగు కాజల్, తెలుగు హీరోయిన్ కాజల్ గారు. అంటే కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. కొట్టుకునేటప్పుడు కానీ, తిట్టుకునేటప్పుడు కానీ, మిస్టర్ పర్ఫెక్ట్లో కానీ కొన్ని వాటిల్లో నాకు చాలా ఇష్టం. అంతే, ఇంకా ఎవరు వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని అనేది మటుకి అదేం లేదు. కానీ ఆయన హీరోయిన్ గురించి అడిగింది కానీ హీరోల గురించి అడగచ్చు కదా. ఏ హీరోతో చేయాలని, మల్టీ స్టార్ ఏ హీరోతో చేయాలనుంది? ఏ హీరోతో చేయాలనుంది? నా ఫ్రెండ్ అన్నయ్య సాయిధరం తేజ్తో చేయాలనుంది. అవునా? నాకు చాలా ఇష్టం వాడంటే. అంటే మీరు ఎట్లా ఫ్రెండ్స్? క్రికెట్ సీసీఎల్కి ముందు నుంచే మాకు ఒక 5-6 years నుంచి మేము నైట్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ దగ్గర నుంచి చాలా నాకు చాలా క్లోజర్ ఉన్నాను. తనతో చేయాలని. ఇప్పుడంటే స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు, ఇంకా పెద్ద స్టార్కి వెళ్తాడు, డెఫినెట్గా ఇంకా సూపర్ స్టార్కి వెళ్తాడు. నాకు ఇష్టం. మా ఇద్దరు బాడీ లాంగ్వేజ్, ఇద్దరం తిట్టుకుంటూ ఉంటాం, ఇద్దరం భలే ఉంటుంది. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఏదన్నా మల్టీ స్టార్ సినిమా అంటే కనుక నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను వాటికి అనుకుంటా, తన ఏ స్టేజ్లో ఉంటాడు, నేను ఏ స్టేజ్లో ఉంటాను తెలియదు, కానీ నా ఇదనమాట. చాలా బయట మీ ఇద్దరం కలిస్తే అక్కడ ఎంతమంది ఉంటే అలా అందరూ మా ఇద్దరు కల్లే చూడాలి, అటెన్షన్ అలా అయిపోతారు. అంటే అంతా కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, నవ్వుకోవడం కానీ అలా ఉంటుంది మా ఇద్దరం మధ్యన. అందుకని నాకు ఆ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది. ఏ సీన్ అయినా కూడా ఆ రిలేషన్ వల్ల ఏంటంటే ఏ సీన్ అయినా కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతామని. అంతే, అంటే మిగతా వాళ్ళతో చేయకూడదని కాదు చెప్తున్నాను. ఫ్యామిలీ డాక్టర్ల నుంచి యాక్టర్లుగా ఇండస్ట్రీలో మారిపోయారు కదా, అసలు చదువంతా వేస్ట్ అయిపోయిందని ఎప్పుడు అనిపించదా మీకు? అస్సలు కాదన్నయ్య. చదువు అనేది నాకు తెలిసి అంటే వేస్ట్ అని నేను అనగానే డెస్టినీ అయితే ఒకటి రాసి పెట్టి ఉంటుంది మనకి, దాని ప్రకారంగా వెళ్ళాలి. ఆ టైంలో చదువుకోమని చెప్పాడు దేవుడు, చదువుకున్నాం. ఈ టైంలో ఇలా ప్రొడక్షన్ చేసుకోమన్నాడు, చేసుకున్నాం. ఈ టైంలో హీరోగా చేయమన్నాడు, చేస్తున్నాం. రేపు ఏం చేయమంటాడో తెలియదు. అంటే ఎందుకు ఈ మాట అన్నా అంటే చదువు వల్ల ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అని బయట తెలుస్తుంది అన్నయ్య. ఒక లోకజ్ఞానం అనేది తెలుస్తుంది. చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది చదువుకోవడమే చదువు అంటే మట్టి నేనైతే అది అనుకోలే. ఒక తెలుసుకోవచ్చు కదా, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవచ్చు, అసలు బయట ఏం జరుగుతుందో ఏంటి అని తెలుసుకుంటే. కానీ మేము మటుకి అది మా లైఫ్లో మటుకి అన్నయ్య, నేను, మా చిన్నోడు ముగ్గురు డాక్టర్లు లేదు, ముగ్గురు ఇటు వచ్చేసాం ఈ ఫీల్డ్లోకి. యాక్టింగ్లో అసలు చాలా పవన్ కళ్యాణ్ బాగా ఇమిటేట్ చేసినట్టుగా కనబడింది. హ్యాపీయే కదా అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్యని మీరు ఇమిటేట్ అన్నారు ఇప్పుడు. నేను మరి అన్నయ్య నేను ఇమిటేట్ ఎలా చేస్తాను? ఇమిటేట్ కాదు కానీ మేనరిజం కనిపించింది అన్నారు నాతో కూడా. ఎడిటర్ చెప్పాడు, మీరు చెప్పారు, ఇంకొక ఇద్దరు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా రిసీవ్ చేసేసుకుని ఉంటారు, అది నాకు తెలియదు. అంటే వాంటెడ్గా అయితే నేను చేయలేదు. నేను ఎక్కడ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అదే. నేను ఎక్కడ యాక్టింగ్ నేను ఎక్కడ చూసి అంటే నేర్చుకున్నది ఏం లేదు. ప్రొడక్షన్ను, ఆట, లేకపోతే ఈ కెమెరాలు ఫ్రెండ్లీ అయిపోయి అలా చేశానని చెప్తాను కదా. పలానా క్యారెక్టర్ చేయాలన్నప్పుడు నేను ఊహించుకుంటా. మీకు ఇందా ఈ సినిమాలో శ్రీకాంత్ అన్న కట్టిన క్యారెక్టర్ ఇలాంటిదేమో, ఇలా ఉండాలి, ఇలా కొంచెం ఎలా అంటే అలా చెయ్యాలని కాదు, క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుందేమో అని నేను మైండ్లో అనుకుంటా. సినిమా కూడా చూడను, ఇలా అనుకుంటా. అలాంటిది ఈ సినిమాలో కొన్ని సీన్స్కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అన్నయ్య కొన్ని ఇలా అంటుంటారు, అనేది ఎక్కువ వాడతారు. ఆను యూజ్ చేశా, అది నా బాడీ లాంగ్వేజ్లో ఉంది. అది ఇంకేటి కబుర్లు అదేంటంటే అది మేబీ అది ఏమన్నారు అలా అనిపించిందేమో తెలియదు. కానీ ఆ కార్లో ముఖ్యంగా ఆ కార్లో నేను అదే చెప్తున్నా. నాకు జనరల్గా బయట మాట్లాడేటప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఇంకేంటి
ఇలా అంటుంటాం వస్తుంటాయి. నాకు నేను డబ్బింగ్లో చూసుకునేప్పుడు నేను అనుకున్నా ఇదేంటి పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు అనుకున్నాను నిజంగానే. ఎందుకంటే హ్యాపీయే కదన్నయ్య, అంత పెద్ద అన్నయ్యనే అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజున ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. పోనీ అందుకే నాకు హిట్ వచ్చిందేమో అలా అని అనుకోవాలి. హ్యాపీగా చేస్తే ఎప్పుడు హిట్స్ రావాలి అన్నయ్య. మరి ఇప్పుడు మరి మీరు అడిగిన క్వశ్చనే కదా, సినిమా బాగుంది కాబట్టి హిట్ వచ్చింది. ఇమిటేషన్ అని మీరు అన్నమాటకి నేను ఇంకా ఒప్పుకోవట్లేదు. ఇమిటేషన్ కాదు, ఓకే ఎక్కడో తెలియకుండా మొత్తం కాదులే అన్నయ్య. కారులో సీన్లో ఇంకేంటి బంగారం అన్నప్పుడు మటుకి అనిపించుండొచ్చు అనే ఇంకేంటి ఈ ఎక్స్ప్రెషన్కి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. కానీ వాంటెడ్గా అనుకోలేదన్న. కార్ జర్నీలో ఎలా అంటే ఎట్నుంచి ఎవరు వస్తారో తెలియదు, వెహికల్స్ ఆ కంగారులో చాలా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్మెంట్ అలా వెళ్ళిపోయాం. పోన్లే ఇప్పుడు మీకు నచ్చిందా లేదా ఇవన్నీ కాదు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నా దాని గురించి కాదండి. మీకు మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని అంటే నచ్చింది. చిరంజీవి గారు కూడా ఒకప్పుడు అంతేగా లేని స్టేజ్ నుంచే. ఎస్, ఆయనకి అన్నయ్యకి చాలా ఇష్టం. అన్నయ్యకి చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే కష్టపడి పైకి వచ్చారు. ఆయన ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నారు అప్పుడు. అంటే ఆయన వచ్చే టైంలో ఆయన పెట్టుకుని వచ్చారు. నాకు బాగా గుర్తున్నాయి ముగ్గురు మొనగాలి సినిమాకి బ్లాక్లో లైన్లో టికెట్స్ దొరకపోతే తెల్లారుజాను 3:30-4 గంటలకు సైకిల్ మీద నన్ను మా తమ్ముడిని ఎక్కించుకొని అన్నయ్య వెళ్ళి సైకిల్ ఎక్కడ పెడితే చిన్నోని సైకిల్ దగ్గర ఉండమని నేను అన్నయ్య లైన్లో ఉంటే 10ంటికి ఎప్పుడు దొరికినాయి టికెట్లు. ఇది ముగ్గురు మొనగాలి సినిమా, ముగ్గురు అన్నదమ్ముల సినిమా. అది మేము ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళాం అప్పుడు. చిన్నోళ్ళం, బాగా చిన్నోళ్ళం. అంటే ఆయన ఏం చెప్తే చేయడం, అంతేగాని ఫ్యామిలీ రేపు ఫ్యూచర్లో ఫ్యామిలీ అలా ఏం లేదు. అంతా కష్టపడి అలా వెళ్తున్నాం అంతే. సినిమాలో మొన్న డాన్సర్ భరత్, అవునా, అది తన పాప మొన్న సూసైడ్ చేసుకుని చెప్పారు. అది సినిమాలో కనబడ్డాడు ఒక సాంగ్లో. అవును, అది చాలా బాధాకరమైన విషయం. అసలు మీకే కాదనే అసలు మొత్తం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఎవరైనా ఫీల్ అవ్వాల్సిందే. టీవీ ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి భరత్ తెలుసు అన్నయ్య. వాడు ఎందుకు అంత ఇష్టం అంటే అందరికీ వాడు అంత బాగా ఎంటర్టైన్ చేశాడు ప్రేక్షకుల్ని. టీవీలో వాడు వచ్చి డ్యాన్స్ చేసేవాడు కాదు, వాడికి ఉన్న రకరకాల టాలెంట్, మిమిక్రీ, ఇమిటేషను, డ్యాన్సు చేస్తూ అందరినీ ఎంతో అలరించి ఆ రోజు అలా వెళ్ళిపోయాడు. నేను ఆ రోజు వాడు సూసైడ్ చేసుకున్న రోజు నేను 10:30 ఆ టైంకి వెళ్ళాను. నేను డబ్బింగ్లో ఉన్నాను. నాకు ఫోన్ రాగానే వెళ్తే అరౌండ్ 5 వరకు ఉన్నాను, పోస్ట్ మార్టం బాడీ వెళ్ళే వరకు. చాలా అంటే చాలా బాధ వేసింది. ఎంత బాధ అంటే ఎందుకు ఇలా పిచ్చి పని చేశాడు. ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్చువల్గా మీరు చెప్పినట్టు చిన్న సాంగ్లో కనిపించి వెళ్తాడు. చాలా అంటే చాలా బాధ వేసింది. ఎంతంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ బోరుమని ఏడుస్తున్నారు, నాకు మటుకు ఏడుపు రావట్లా. అది ఒక రకమైన బాధ నాకు. ఎందుకు ఇలా చేశాడు నేను ఆ డైలమాలో ఉన్నాను, నా కలం నేను రాలే. కానీ మొన్న రిలీజ్ రోజున మొన్న ఫ్రైడే రిలీజ్ అయినప్పుడు గోకుల్లో కింద మాస్లో కూర్చొని చూస్తుంటే వాడు కనపడతాడు అన్నయ్య. అటు కనపడి వెళ్ళిపోతుంటే కళ్ళం నీళ్ళు తిరిగింది నాకు. ఆ రోజు కళ్ళం నీళ్ళు తిరిగినాయి. మనిషి లేనప్పుడు ఆ రోజు నాకు ఏడుపు రాలి, నిజంగా ఏడుపు రాలి. ఆడి మీద కోపం ఉంది, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసాడు వీడు. ఎంతో ప్రేమగా నేను అన్నయ్య అని అంటాను అందరినీ, నన్ను అన్నయ్య అంటాడు. ఎంతో ఇష్టం. మొన్న రీసెంట్గా శబరిమల వెళ్ళి మాల ఇరుముళ్ళు అన్నీ చేసుకొని 16న వచ్చాడు. ఆడియో లంచ్కి కూడా రావాలి, మన December 13th ఆడియో లంచ్ జరిగింది, దానికి కూడా రావాలి. మిస్ అయ్యాడు. 15 నాకు ఫోన్ చేశాడు, నేను షూట్లో ఉన్నా. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య, సూపర్, ట్రైలర్ చాలా బాగుంది, సూపర్ హిట్ అవుద్ది సినిమా అని కూడా అన్నాడు నాతో. రాజుగారికి ఇది పెద్ద హిట్ అయింది, ఇది కూడా హిట్ అవుద్ది అంటే, నువ్వు ఉన్నావు కదరా భరత్, గ్యారంటీ హిట్ అవుద్దులే నేను సరదాగా కూడా అన్నా. అంత నవ్వుతూ మాట్లాడతాం. షార్ట్ రెడీ అన్నారు నాకు. లేకపోతే కాసేపు మాట్లాడేవాడిని, ఏమన్నా బాగా చెప్పుకునేవాడేమో. సో అదే లాస్ట్కి వెళ్ళి వాడితో 17 మాట్లాడాను నేను. 20th సూసైడ్. నిజంగా ఉండాలన్న, మంచోడు, చాలా మంచోడు. ఏమవుతుందంటే మీరు ఆ సాంగ్ బిఫోరే సూసైడ్ గురించి మాట్లాడుతున్నా, అది ఇంకా బాగా కనెక్ట్ అయిపోయా. నేను కనెక్ట్ అయిపోయా. ఆ సూసైడ్ సినిమాలో ఆ సాంగ్ వచ్చే ముందు కరెక్ట్గా 5 minutes కూడా ఉండదు, 2 minutes ముందు నేను చెప్తా డైలాగ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రతి ప్రాబ్లంకి సూసైడ్ మాత్రం సొల్యూషన్ కాదని ఖచ్చితంగా చెప్పగలను ఒక డైలాగ్ కూడా ఉంటుంది. అది అసలు తర్వాత ఈ సాంగ్, దాని తర్వాత ఇమీడియట్గా ఇది ఆ సినిమాలో ఒక సరదా ఫీల్ సాంగ్, సరదాగా హ్యాపీ నవ్వుకునే సాంగ్. కానీ వాడిని చూసినంతసేపు నాకు బాధ వేసింది. వెళ్ళేటప్పుడు లాస్ట్ ఇలా సలాం కొట్టి వెళ్ళిపోతాడు. అంటే వాడికి ఒక స్పెషల్ ఎంట్రీ ఇచ్చి అలా వెళ్ళిపోతాం.
కానీ ఇదే ఫస్ట్ సినిమా, ఇదే లాస్ట్ సినిమా వద్దని నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదన్న. అసలు పెద్ద కాంప్లిమెంట్ మర్చిపోయావు. అసలు ఈ సినిమా గురించి కాదు, ఏది రాజమౌళి గారు రాజమౌళి గారిది అయితే ఇంకా అది నేను చనిపోయే వరకు అది అలా గుర్తుంటుంది. నాకు కళ్ళు మూసుకునేటప్పుడు కూడా నాకు అదే గుర్తుంటుంది ఆ కాంప్లిమెంట్. ఆయన ప్రపంచం మొత్తం మెచ్చుకోదగ్గ ఎవరన్నా టాప్ 10 డైరెక్టర్స్లో అంటే రాజమౌళి గారు ఒకళ్ళుగా నిలబడతారు డెఫినెట్గా. మన తెలుగు ఇండస్ట్రీలో అంటే నెంబర్ 1 అయిపోయారు ఆయన. ఆ రోజు మా ఆడియో లాంచ్కి వచ్చారు అన్నయ్య, జత కలిసి ఆడియో లాంచ్కి. ఆ రోజు ఆయన వచ్చి ఆడియో లాంచ్ చేస్తే చాలు బాబు, మనకి అంతకన్నా ఏం కావాలి, మన సినిమాకి ఆడియో లాంచ్కి వచ్చారు, ఇంత గ్రాండియర్గా జరుగుతుంది ఆడియో లాంచ్ అనే ఒక ఫీల్లో ఉన్నాం. ఆల్ ద బెస్ట్ జత కలిసి టీమ్ అండ్ అశ్విన్ అంటే అబ్బా మన పేరు చెప్పేర్లే చాలు అనుకోవచ్చు. అలాంటిది ఆ రోజు ఆయన అశ్విన్ గురించి మాట్లాడాలి అనగా నేను షాక్. నేను రాజమౌళి సార్ నా గురించి ఏం మాట్లాడతారు అమ్మో అని అనుకున్నా. రాజుగారి గారి సినిమా చూశానండి, అందులో అశ్విన్ ఫస్ట్ సాంగ్లో చూమంత్రకాళి ఏంటి లిరిక్స్తో సహా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. చూమంత్రకాళి సాంగ్ లిరిక్స్తో అంటే ఇంత అబ్జర్వ్ చేస్తారా, ఇంత పెద్ద డైరెక్టర్స్ ఇంత అబ్జర్వ్ చేస్తారా అని అనిపించింది. ఆయన ఆ రోజు నాకు అశ్విన్ చేసిన స్టెప్ నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ఒక్కసారి చేస్తాడు, ఇంకోసారి చేస్తాడని వెయిట్ చేశాను కానీ రాలా. సినిమా మొత్తం మీద ఒకటే స్టెప్ వేస్తాడు. నాకు ఎంత ఇష్టం అంటే ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో ఒక 50 సార్లు చూశాను, నాకు అంత ఇష్టం అన్నారు. ఆయన ఆ రోజు ఇచ్చిన కాంప్లిమెంట్కి యూట్యూబ్లో ఆ స్టెప్కి లైక్స్ పెరిగిపోయినాయి. దగ్గర 1,00,000, 1,25,000, 1,20,000, 30,000 ఉండాల్సిందే ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఆయన మాటకున్న పవర్, ఆ కాంప్లిమెంట్ మామూలు అని చెప్పి ఈ జత కలిసే సినిమాలో కూడా అలాంటి స్టెప్స్ ఉంటాయని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అశ్విన్ అన్నారు. చాలా అనుకున్నాను నేను నిజంగా ఆ రోజు నేను ముందు మాట్లాడేసాను అన్న మైక్లో. నేను ముందు మాట్లాడేసాను, జస్ట్ మాట్లాడాలనుకున్నాను, నేను ముందు మాట్లాడా. తర్వాత మాట్లాడుతుంటే నేను రాజమౌళి సార్కి చెప్పాను, థ్యాంక్ యూ సార్, నేను ఇండస్ట్రీకి వచ్చినందుకు నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ వచ్చింది, ఇంక నేను వెళ్ళిపోతాను సార్ అందాం అనుకున్నాను ఆ రోజు డైరెక్ట్గా సార్తోనే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓంకార్ గారు లేకపోతే వాట్ ఈజ్ అశ్విన్? నథింగ్ అంటే ఎవరి టాలెంట్కి తగ్గదు వాళ్ళు ఉంటుంది. బట్ అన్నయ్య లేకపోతే ఐఎమ్ నథింగ్. ఎందుకంటే అన్నయ్య లాంటి బ్రదర్ ఉండబట్టే ఆయన గైడెన్సు లేదా ఆయన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు కాబట్టి నేను ఈ రోజున ఇక్కడ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేకపోతే ఐఎమ్ నథింగ్ అనే ఇది మటుకి పక్క. మీరు ముగ్గురు బ్రదర్స్ అసలు ఏంటి, మందు కొట్టారంట, నాన్ వెజ్ తినరంట? నేను నాన్ వెజ్ తినమని మేము చెప్పాము. మీరు అన్నీ మీరు డైలాగ్ ఫ్లోలో లెక్కెట్టేసుకోండి. సరే నాన్ వెజ్ తింటారా? లేదు నాన్ వెజ్ తింటా ఉన్నాయి, కాకపోతే వీక్లో 4 days తినము, 3 days తింటాం. మళ్ళీ కార్తీక మాసం, ఈ ధనుర్మాసం, శ్రావణ మాసం, నవరాత్రులు, వినాయక నవరాత్రులు, దసరా. అలవాటు లేకుండా ఇండస్ట్రీలో ఎలా ఉన్నావు? అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు ముందు అలవాట్లేదు. సపోజ్ అన్నయ్యకి తెలియకుండా నువ్వు ఇక్కడ తాగావని తెలిసింది అనుకోండి ఓంకార్ గారికి, నమ్మడు. సరే 100% తాగావని తెలిసింది, 100% తాగాడంటే 200% నమ్మడాన్నే. అంత నమ్మకం నేనంటే అస్సలు. అప్పటికే జోకులు వేస్తుంటారు ప్రిన్స్ గారు కానీ ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్లకు అన్నయ్య వచ్చినప్పుడు ఏరా మనం తాగేవాటి కదా అంటుంటారు నన్ను. అంటే ఊరే నన్ను ఎందుకు బుక్ చేస్తారు అంటే సరదాగా. అంటే తెలుసు అసలు ఆ డ్రింక్ కానీ అలవాటు లేదన్న. చాలామంది అన్నారు ఈ మాట, కనీసం బీరు కూడా తాగవా? అసలు ఎలా సాధ్యం అన్న? మందు, సిగరెట్, అమ్మాయి అలవాటు లేకుండా అది ఎందుకు సాధ్యం కాదు ఉండడం అన్నది ఎలా? నేను వచ్చింది సంవత్సరం అయింది, కరెక్ట్గా 2-3 సినిమాలు చేశాను. దీనికి ముందుకి ఏంటన్నా లింకు? అంటే ముందు లేకపోతే బతకలేరు అన్నట్టుగా మీరు క్వశ్చన్లు వేస్తే ఒక్కరి పేరు చెప్పు నాకు. మందు అలవాటు లేదు, వెంకటేష్ గారు. సిగరెట్ అలవాటు లేదు, సురేష్ బాబు గారు. 2 చెప్పా, వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు. నిజంగా ఈ విషయం చెప్పాలన్న, నాకు జీనియస్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు బ్రహ్మానందం గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది. నేను ఈ మాట చెప్తాను. బ్రహ్మానందం గారు చెప్పారు, ఓంకార్ నిన్ను అశ్విన్ చూస్తుంటే నాకు 25 ఏళ్ళ క్రితం సురేష్ బాబుని, వెంకటేష్ బాబుని చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్నారు. బా అనిపించింది. ఏం కావాలన్న అంటే అదే మాట అన్నారు ఆయన. ముందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు అంట. నేను ఈ మాట వెంకటేష్ గారికి కూడా చెప్పాను. నాకు రాజుగారికి చేరు వస్తారు, కలుస్తారు, అంతే. చిన్న థమ్స్అప్ లాంటిది ఏదైనా తీసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే నేను విన్నా, నేను చూశాను. నేను ఈ మాట ఆయనకు కూడా చెప్పా, వీఆర్ లైక్ సేమ్ సార్, ఇలాగే మీలాగే ఉంటాం సార్ అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.
అంటే ఏం లేదు ఉన్నారన్నయ్య, చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి 2 పేర్లు చెప్పాను, ఇంకా బోల్ ఎంతమంది ఉన్నారు. అంటే అసలకే ఇండస్ట్రీలో వాళ్ళకంటే పిల్లనివ్వట్లేదు. మీరు ఇలాంటివి చెప్పండి, అసలు రాను కూడా రారు. రిక్షా వాడికి ఆటో వాళ్ళకి కూడా సంబంధం కాదు, నేను చెప్తున్నా. సంబంధం అంటే ఓకే అని ఇస్తున్నారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఎవరు రావట్లేదు అన్నయ్య. మీరు అన్నీ ఇప్పుడు ఇలాంటివి పెట్టండి మీరు. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నాకు చాలా హ్యాపీగా ఉంది TNR అనేది చేయటం ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.